చాలా బరువైనది గురువు అని అంటారు. ఎక్కడున్నా కూడా అండి గురువుని లేకుండా మనం దేని నుంచి కూడా ముందుకు వెళ్ళలేమంటారు. ఆ దేవుడికి కూడా గురువు ఉన్నాడు అని చెప్తుంటారు. మరి ఇప్పుడున్న కాలంలో సద్గురువుల్ని గుర్తించడం ఎలా, మనం వారిని ఎలా మనం పట్టుకోవాలి, ఆ గురు సాంగత్యాన్ని ఎలా పొందాలి? చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకున్నాం, సంతోషం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది ప్రభావితులు అవుతున్నారు, నాకు ఫోన్ చేసి చెప్తున్నారు. చాలా చాలా సంతోషమైన. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న యువతరం వాళ్ళకి, ఇప్పుడు 25-30 ఉన్న వాళ్ళకి, వాళ్ళు ఒక అయోమయంలో పడి కొట్టుకుంటున్నారు అనమాట. రకరకాల స్ట్రెస్ లైఫ్లో, డే టు డే వాళ్ళ ఉద్యోగాల్లో అయితేనేమి, అనేక విషయాల్లో వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు పడుతూ, ఏది ఒక ప్రాపర్ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోలేక, సరైన మార్గంలో వాళ్ళని పెట్టేవాళ్ళు లేక, వాళ్ళకి సరైన సలహా కూడా ఆ టైంకి ఒక్కోసారి తల్లిదండ్రులు ఎక్కడో దూరంగా ఉండొచ్చు, వాళ్ళు కుదరకపోవచ్చు, ఈ దేశకాల పరిస్థితులు బట్టి ఒక్కొక్కరు ఒక చోట ఉండొచ్చు, ఏ స్నేహితులు లేకపోతే పెద్దవారు ఎవరైనా మరి కబుక్కుని ఆ సమయానికి, లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేస్తున్న చోట వాళ్ళకి అక్కడ పరిచయస్తులు, లేకపోతే ఆ ఊళ్ళో ఉన్న కొంచెం పెద్దవారు, వాళ్ళు తెలిసిన చుట్టాల్లో బంధువులు ఎవరైనా పెద్దవారు, ఎవరినైనా అడుగుదాం ఏదన్నా అన్నా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అనుకున్న పని. బంధువులు తల్లిదండ్రులు వాళ్ళని అడుగుదామన్నా, తల్లిదండ్రులు అడుగుదామన్నా ఎక్కడెక్కడ ఉండటం సాధ్యం పడట్లేదు వాళ్ళకు కూడా. అండ్ వాళ్ళకి చెప్పే రీతిలో కూడా అందరికీ ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా మనం చెప్తున్నప్పుడు నమ్మకం కొరవటం కానీ ఏ విషయం మీద అన్నప్పుడు జరుగుతుంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు సలహాకి మనం ఒక దగ్గరికి వెళ్ళగానే అది ముందరే మనం ఏంటంటే ఒక ప్రీకన్సీవ్డ్ నోషన్లా పెట్టేసుకుంటాం. వీళ్ళు మనం చెప్తున్నారంటే వీళ్ళు ఈ దృష్టితో చెప్తున్నారు, వీళ్ళు ఈ దృష్టి చెప్తున్నారు అని గబుక్కుని అనుకుంటాం మనం. ఇది వాళ్ళతో మనకున్న బంధుత్వం కానీ, వాళ్ళకి మన గురించి తెలిసినత్వం కానీ, ఎటువంటి సాన్నిహిత్యం ఉంది దాన్ని బట్టి అనుకుంటాం. అదే మనకి ఒక గురువు అనుకోండి, గురువు అనేవాళ్ళు వీటన్నిటికీ బియాండ్గా ఉంటారు. బియాండ్గా ఉండాలని మన శాస్త్రాలని చెప్తున్నాయి. వాళ్ళు ఇవేమీ లేకుండా నిష్పక్షపాతంగా ఏదైనా ఒక కష్టంలో, ఒక సమస్యలో ఉన్నాయంటే ఈ సమస్య నుంచి బయటపడడానికి ఈ జీవి ఏం చేయాలి, ఎలా ఉండాలి అదే ఆలోచిస్తారే కానీ ఇది నీకు ఈ విధంగా చేయాలా, ఇట్లా చేయాలి, ఇది ఏదో ఒకటి శాసిస్తున్నట్టు కూడా కాదనమాట. కరెక్ట్ పద్ధతి, ఎటువంటి వేరే పారామీటర్స్ ఏమీ దృష్టిలో పెట్టుకోకుండా మన యొక్క మంచి కోసం, మనం మంచి పథంలో నడవడం కోసం, మనం ఆ ప్రాబ్లం నుంచి బయటపడటం, లేకపోతే ఆ సమస్య నుంచి బయటపడడానికి, ఆ కష్టంలో నుంచి తొందరగా బయటపడడానికి వాళ్ళు మంచి సలహా మనకు పట్టిస్తారు. అయితే అసలు మనకి మంచి గురువుని సాధించుకోవటం, సంపాదించుకోవటం ఎలా అన్నదే ఒక పెద్ద సమస్యగా ఉంది ఈ రోజుల్లో. మొట్టమొదటి మనకి తెలియకుండానే పుట్టినప్పటి నుంచి కూడా మన చుట్టుపక్కల ఉన్న వాటిలన్నింటినీ కూడా ఒక్కోటి తెలుసుకుంటూ ప్రారంభిస్తాం. అసలు వాటిల్లోనే ఒక్కో చోట ఈ గురువు అనేవాడు ఎన్నో రూపాల్లో మనకు కనిపిస్తూనే ఉంటారు. మనకి ఆ మెసేజ్ వస్తూ ఇట్లా ఉంటాయి అన్నమాట. సో ఒక వయస్సు వచ్చేటప్పటికి మనకి మనం ఒక మంచి సద్గురుని ఎంచుకొని ఆయన మార్గంలో చెప్పినట్టుగా మనం నడుస్తూ ఉంటే అది మన జీవిత పథాన్ని ముందుకు తీస్తుంది. ఇంకా అసలు ఏ మనిషికైనా ఏమిటి, ప్రస్తుతం నడుస్తున్న జన్మ మనకి ఏ కష్టాలు ఏమీ లేకుండా, అండ్ మనం అధర్మ మార్గంలోకి వెళ్ళిపోకుండా, అన్యాయం పరపకి వెళ్ళకుండా ధర్మ మార్గంలో జీవిస్తూ, అండ్ మనం అలా అని చెప్పి నేను అంటుంటాను అందరితో, మన నిత్య జీవితాల్లో ఎఫెక్ట్ కానివ్వకుండా ధర్మంగా నడుస్తూ మన ఉద్యోగం, మన పిల్లలు, సంసారం ఇవన్నీ చూసుకుంటూ కూడా, బికాజ్ ఈ ఆశ్రమాలన్నీ కూడా ఒక మనిషి జీవితంలో ఇంపార్టెంటే కాబట్టి వేటిని కూడా మనం వదిలిపెట్టకుండా, వాటిని నిర్లక్ష్యం చేయకుండా ధర్మ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఇది చెప్తారు కొంతమంది, చాలా కష్టంగా ఉంటుంది మాకు ఇట్లా అంటూ అని. కానీ ఏంటంటే వీలున్నంత వరకు మనం ఇవన్నీ ఆచరించడం నేర్చుకోగలగాలి. కొంచెం ఆచరించుకుంటాను. సాధారణంగా ప్రతి మనిషి ఈ కష్టంలో ఉన్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అనమాట, ఏదైనా మంచి గురువు లభిస్తే కొంచెం మనం కాస్త సాంత్వన లభిస్తుంది, ఆయన మనకు మార్గం చూపిస్తారు. అండ్ మనం ఇంకోటి కూడా సమాజంలో వింటూ ఉంటాం, మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి, వాళ్ళు ఫలానా గురువులు ఫాలో అయ్యారు, లేకపోతే మనం వింటుంటాం వాళ్ళ తాతల టైంలో మహావతార్ బాబాజీ ఉండేవారు, త్రైలింగ స్వామి ఉండేవారు, అండ్ వాళ్ళని సాక్షాత్గా చూశారు. అలాగే మనం ఇప్పటి కాలం మహానుభావులు, మన దాకా మన మధ్య నివసించిన మహాపురుషులు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, కొంతమంది మనం వింటాం, మేము ఆయన ఉన్న కాలంలో ఉన్నాము, ఆయన చూసాము కూడా అంటే మనం ఎంతో సంతోషపడుతుంటాం.
మనం అప్పుడు అనుకుంటాం, అయ్యో మనకి ఇప్పుడు ఎవరు దొరకట్లేదే, ఎవరు అటువంటి మహానుభావులు ఉంటే బాగుంది మనకు కూడా అని చెప్పేసి. అయితే ఏంటి, ప్రతి కాలంలోనూ కూడా తరతరాలుగా ఇన్ని కాలాల్లోనూ ఈ గురు పరంపరలో ఎంతోమంది వస్తూ ఉంటారు. భగవంతుడే ఈ భూమి మీద ఎప్పుడు కూడా ప్రతి కాలంలోనూ ఒక 400 మహాపురుషుల్ని ఆయన ఉంచుతారు ధర్మంగా ఉండడం కోసం. అంటే ఈ సృష్టి మొత్తం ఇప్పుడే సర్వనాశానికి వెళ్ళిపోకుండా అసలు ధర్మం కాపాడడం కోసం ఒక 400 మందిని అనేక ప్రదేశాలలో వాళ్ళు జన్మలు తీసుకుంటుంటారు. వాళ్ళల్లో కొంతమంది ప్రవచనకారులు కానీ, కొంతమంది గురువులు కానీ, కొంతమంది సంగీతంతో కూడా ఆ వచ్చే నాదంతో కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అన్నమాట. ఇలాగ కొంతమంది ఏమో ఏదైనా వేద విద్యలో ఎంతో నిష్ణాతులైన వాళ్ళు, కొంతమంది యోగ విద్యలో నిష్ణాతులైన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఇది ఒక 200 సంవత్సరాల క్రితం ఏంటంటే సమాజానికి అప్పుడున్న కాల పరిస్థితులకి చెల్లింది వాళ్ళు బాహ్యంగా రావడానికి ఏనైనా. కానీ ఇప్పుడు కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఇప్పుడు ప్రపంచంలో ఇప్పుడున్న సమాజ పరిస్థితులకు వాళ్ళు బయటికి రావట్లేదు. మనకి ఎంతో అదృష్టం ఉంటే కానీ వాళ్ళ గురించి తెలుసుకొని కూడా మనం తెలుసుకోలేం. సో చాలామందికి, సామాన్యులకి, అందరికీ మనకంటే ఏమవుతుంది, ఇంతటి మహానుభావులు కనపడటం అనేది చాలా చాలా అరుదు, చాలా కష్టం మనకి ఎక్కడో కానీ. సో మనకి దగ్గరలో మనకి ఈజీగా యాక్సెస్ఫుల్గా ఉండేలాగా మనకి ఉన్న వాళ్ళనే ఉన్నా మనం గురువుగా స్వీకరిస్తున్నాం. వెంటనే మనం ఆ 10 మంది చెబుతున్నారని స్వీకరిస్తున్నాం. గురువుల్ని వాళ్ళు ఉన్న స్థానంలో ఉండి వేరే ఆలోచన ఏమీ పెట్టుకోకుండా నిత్యం తన దగ్గరికి వచ్చి, అసలు నిత్యం గురువు అనే వాళ్ళు ఎలా ఉంటారమ్మా, అసలు ఎప్పుడూ ఈ ప్రపంచం అంతా వాళ్ళ దగ్గరికి వచ్చే శిష్యులనే కాదు, ఈ ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి, అందరూ మొత్తం జీవకోటి బాగుండాలని ప్రార్థించేవాళ్ళు వాళ్ళు. అటువంటి ఎంతో ఉన్నత స్థానంలో ఉంటారనమాట. ఏంటంటే మన దురదృష్టం కొద్దీ ఏంటి, అనేక రంగాలలో ఎలా వ్యాపారాత్మక ధోరణులు అన్నీ చూడుకుంటున్నాయో రకరకాల ధోరణులు, వ్యాపారం అనే కాదు, అన్నిట్లోనూ మన ఈ భక్తి పరంపరలోను, ఈ కొన్ని ఆశ్రమాల పరంపరలోను, వీటిల్లో కూడా మనం అక్కడక్కడ ఈ వ్యాపార ధోరణులన్నీ చూస్తున్నాం. ఇటువంటివన్నీ చూసినప్పుడే కొంతమందికి ఏంటంటే ఇప్పుడున్న వ్యాపార ధోరణులు కానీ, ఇంకా ఈ సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలనే కానీ ధోరణులు ఇవన్నీ కనిపిస్తూ ఈ రంగంలో కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. నేను అలా అని అందరూ ఇట్లా ఉంటారని అంటలేదు, చెప్తున్నా ఇక అక్కడక్కడ ఇలా వస్తున్నాయి. సో కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ ప్రభావంలో పడినప్పుడు అసలు గురువులు అంటేనే వీళ్ళు భయపడిపోతున్నారు అనమాట ఇంతదాకా. అండ్ ఎప్పుడు చెప్పాను కదా, గురువు అన్న మనిషి అంత ఉన్నత స్థానంలో ఉన్నవాడు తన దగ్గరికి వచ్చిన మనిషిని, తన దగ్గరికి సలహాకి దానికి వచ్చిన అతన్ని ఎంత మనం తేలికగా ఇతని కష్టాన్ని నుంచి బయటపడేద్దాం, ఇతని మంచి మార్గంలో పెడదాం. ఈ జీవి ఇంత కష్టపడుతోంది, ఈ జీవికి 4 మంచి మాటలు చెప్పి, ఒక మంచి పద్ధతి చెప్పి ఈ కష్టం నుంచి బయటపడి మంచి మార్గంలో పెడితే ఇతని ద్వారా అతను సంతోషపడంగా సుఖంగా జీవించడం కాదు, అతని ద్వారా ఈ సంఘానికి కూడా 4 మంచి పనులు అవుతాయి అని చెప్పినట్టున్నాను. నేను అందరికీ ఇప్పుడున్న ఈ యూత్కి అనమాట, ఎస్పెషల్లీ యువతీ యువకులందరికీ కూడా వీళ్ళల్లో ఏంటి ప్రస్తుతం ఇప్పుడున్న జీవన విధానం కానీ, వాళ్ళు చేస్తున్న ఉద్యోగ ప్రవృత్తుల వల్ల కానీ, పొద్దున ఎప్పుడో 6 గంటలు మొదలు పెడతారు, కొంతమంది రాత్రి 1 గంట 2 గంటల దాకా వర్క్ చేస్తుంటారు. ఇలా చేయడంతో చాలా స్ట్రెస్ అవుతుంది వాళ్ళందరికీ. బికాస్ మన ఒక 50 సంవత్సరాల క్రితం 100 సంవత్సరాల క్రితం చూసుకుంటే ఉన్న వృత్తులు వేరు, ఇప్పుడున్న వృత్తులు వేరు, ఇప్పుడున్న జీవన విధానం వేరు వీటికి. సో ప్రతి మనిషికి కూడా మనం ఒక బయాలజికల్ క్లాక్, ఒక సిస్టమ్ ఉంటుంది. భోజనం 2 గంటలు చేస్తున్న వాళ్ళని రాత్రి చూస్తున్నాం, మనం రాత్రి అంతా పని చేస్తున్న వాళ్ళని చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళందరికీ ఫిజికల్ బాడీలో కూడా కష్టాలు, ఈ స్ట్రెస్ వల్ల రకరకాల ఒత్తిళ్ళకి, మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్కి లోనవుతూ ఎంతో ఆందోళన పడి ఏది సరిగా ఆలోచించలేకపోతున్నారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఏంటి, ఒక విధమైన సొల్యూషన్ కోసం ఏదో గురువుల్ని ఆశ్రయిస్తున్నారు వాళ్ళు. ఎవరన్నా మనకి కాస్త 4 మాటలు మంచి స్వాంతం ఇస్తారు మనకి అని చెప్పి ఒక మార్గం అన్నమాట. దీంట్లోంచి మనం బయటపడడానికి, మనకి కొంచెం ప్రశాంతత మనకి ఇవ్వడానికి ఎవరినన్నా ఆశ్రయిద్దామని చెప్పి. సో అప్పుడేంటి, మనకి తెలిసిన మహాపీఠాలు ఉన్నాయి, మనకి ప్రతి మనిషికి కూడా
అందరు పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఇండివిజువల్గా ఒకరితో ఒకరు మాట్లాడటం అనేది 1 to 1 చాలా కష్టం. వీళ్ళకి అంత టైం దొరకదు కదమ్మా. బికాస్ వాళ్ళకున్న ఒక్కొక్క పీఠాధిపతికి కొన్ని లక్షల మంది శిష్యులు ఉంటారు. అంతేకాకుండా ఆయన నిత్యం ఆ పీఠానికి, ఈ విశ్వం మొత్తానికి చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వారికి ఉంటాయి ధర్మాచరణ కోసం. వారికి ప్రతి ఒక్కరిని కలిసి సాధ్యపడకపోవచ్చు, సాధ్యపడదు కూడా వాడికి. అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా ఇలా కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి చాలా తేలికగా ఎవరు దొరుకుతున్నారని చెప్పేసి వాళ్ళ దగ్గర పెడుతున్నారు.